అండ్ మీరిద్దరు డైరెక్టర్ని సినిమాలో డైరెక్ట్ చేస్తున్నారు, కేఎస్ రవికుమార్ గారు అండ్ పార్థిబన్ ఇద్దరు కూడా. అసలు హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ నాట్ ఛాలెంజింగ్ అండి. అసలు వాళ్ళిద్దరు చాలా కోఆపరేట్ చేశారు. ఒక డైరెక్టర్ యొక్క ప్రెషర్ వాళ్ళకి తెలుసు కాబట్టి, అండ్ ఆ డేట్స్ టైమింగ్స్ అన్ని వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చారు. మీరు భలే క్వశ్చన్ చేశారు. பார்த்திபன் சார் அண்ட் கேஎஸ் ரவிக்குமார் சார் ரொம்ப 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 நன்றி. என்னோட படத்துக்காக நீங்கள் கொடுத்தது அந்த டேட்ஸு, அந்த சஜஷன்ஸு, அந்த எக்ஸ்பீரியன்ஸு எனக்கு ரொம்ப 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 ஹெல்ப் ஆயிடுச்சு. அதுக்காக நான் இந்த சேனல் த்ரூ உங்களுக்கு நன்றி, ரொம்ப ரொம்ப நன்றி. நல்லா பேசுகிறேங்க தமிழ் எப்படி? இந்த மாதிரி தான், இந்த மாதிரி தான். అంటే వాళ్ళకి మీరు చెప్పారు అనుకోండి స్టేజ్ మీద గట్ట అవన్నీ విషయాలు, కానీ మీరు ఒక మంచి పాయింట్ ఎక్కడో నేను ఇంటర్వ్యూలో చోట చూశాను మాతో మాట్లాడిన సోషల్ మీడియా ఫిల్మ్ కాదు ఇదేనో మాట అన్నారు మీరు. వాట్ డస్ ఇట్ మీన్? ఏదో ఒక ప్రెస్ ఒక మా దానిలోనే ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ ఎక్కడో అంటానండి. ఏం లేదు, ఒక ఇద్దరు ముగ్గురు బజ్ ఇంకా పెరిగితే బాగుంటుందండి అని అన్నారు, విచ్ ఇస్ ట్రూ. నేను బజ్ ఎక్కడ చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు అయితే సినిమాల గురించి మా చిన్నప్పుడు మేము స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఒక టీ బడ్డీ దగ్గరనో, ఒక ఇరానీ కేఫ్లో, హైదరాబాద్లో మేము పెరిగంటే ఇరానీ కేఫ్లోనో 10 మంది కలిసినప్పుడు, ఒక పెళ్ళిళ్ళలోనో సినిమా టాపిక్లు ఎప్పుడు వచ్చేవి, ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వచ్చేది. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. మనిషి ఇంట్లో ఉన్న ఒకే హాల్లో ఉన్నవాళ్ళు కూడా మొబైల్లో ఉంటూ ఎవరి పనులు అసలు పరస్పరం మాట్లాడుకోవట్లేదు. సో బజ్కి మీటర్ ఏంటి? సోషల్ మీడియా. సోషల్ మీడియా ఏంటంటే ట్విట్టర్, వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మా సినిమా సూపర్గా ఉంది. ఏది పెడితే సూపర్ కంటెంట్ వస్తుంది. ట్విట్టర్లో నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన ఉద్ధృత ట్విట్టర్లో చూడాల. సో అప్పుడు నేనేం చెప్పానంటే డెఫినెట్గా అండి బజ్ ఇంకా పెరిగితే బాగుంటుంది, బట్ నాది ట్విట్టర్ సినిమా కాదు, థియేటర్ సినిమా. నాది థియేటర్లో గ్యాలరీలో చూడాల్సిన సినిమా, హెడ్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో చూడాల్సిన సినిమా కాదు. గ్యాలరీ ఒక డైలాగ్కి కానీ, ఒక మ్యూజిక్కి కానీ, ఒక హీరో ఎంట్రీకి కానీ, లేకపోతే హీరోయిజం ఉన్న ఒక ఆ స్టైల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ గ్యాలరీలో చూసి 10 మంది అరుస్తుంటే మనం ఆ 10 మంది ఎనర్జీతో అరిచి, పెద్ద పెద్ద ఎల్ఈడీలు 100 దాన్ని 100 సెంటీమీటర్స్ అని ఏమంటారు తెలీదు, అలాంటి ఎల్ఈడీలు హోమ్ థియేటర్లో ఉన్నవాళ్ళు కూడా స్టేడియంకి వెళ్ళి క్రికెట్ ఎందుకు చూస్తున్నారు? ఆ గ్యాలరీ ఎక్స్పీరియన్స్, బాల్ అలా అయ్యి కానీ ఓ అని అరుపులు అవి ఉంటుంది. మనిషి సంఘజీవి. ఆ సంఘజీవి. సో ఎంటర్టైన్మెంట్ కూడా 10 మందితో కలిసి షేర్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ట్విట్టర్ ఫిలిం, ఇట్స్ ఎ థియేటర్ ఫిలిం. ఫెంటాస్టిక్. తర్వాత ఇప్పుడు మీరు సోషల్ మీడియా లేదా ఇవాళ మన రివ్యూలు కానివ్వండి, ట్విట్టర్ రివ్యూలు వస్తున్నాయి, ఫస్ట్ కాపీ అంటున్నారు, ఇంకోటి ఏదో రకరకాల పేర్లు పెట్టారు వాటికి. పెట్టి రేపు రిలీజ్, మీరు సోషల్ మీడియా మీద మీకు ఒక బ్రిలియంట్ కాంప్రహెన్షన్ ఉంది, యూ హ్యావ్ టెర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆన్ దట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటి మీద రివ్యూలు ఎలా వస్తాయని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? రివ్యూలు ఎలా వస్తాయని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎవరి రివ్యూ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మీరు ఇంటర్వ్యూ చేశారు కదా అని చెప్పి రేపు పొద్దున మీరు హరీష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా అని చెప్పి మీరు నచ్చకపోతే ఒకవేళ ఏమన్నా పాజిటివ్గా చెప్తారా? నచ్చితే అద్భుతంగా చెప్పకుండా ఉంటారా? ఏదైనా కంటెంట్ బట్టే ఉంటుంది డెఫినెట్గా. సో విల్ యువర్ కంటెంట్ రియల్లీ హిట్ ఆల్ ది? సార్ ఒక కుర్రోడు, ఈ అబ్బాయి ఎంఎస్సీనో బిఏ బీఈడీనో చేసి నా అలాగే టీచర్ అయితే చాలు అనుకున్న ఒక తెలుగు మాస్టర్ కుర్రోడు సినిమా డైరెక్ట్ చేద్దాం అని వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయడం, ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేయడం, అలాగే అల్లు అర్జున్, ఇంత ఆప్టిమిస్టిక్, నేను ఏదో పెద్ద సక్సెస్ లాగానే చాలామంది డైరెక్ట్ చేస్తున్నారు, ఇంత ఆప్టిమిజం, ఇంత ఆశావాదంతో ఉన్న కుర్రోడు తన ఫేవరెట్ హీరోతో మళ్ళీ సినిమా చేసినప్పుడు ఇది అద్భుతంగా ఉంటుందని అనుకుంటారా? చూద్దామని మరి ఏమో అని అంటారా? మీరే చెప్పండి. ఇది కరెక్ట్. మీ నోట్లోంచి ఈ మాట రావడం కోసమే నేను మిమ్మల్ని అద్భుతం మాట అన్నారు చూడండి. నేను ఆశావాదిని. మీరు ఎవ్రీ టైమ్ మీరు ఆడియన్స్కి తగ్గట్టు కాదండి. ఫస్ట్ మనుషులు అందరూ ఆడియన్స్ అయినా పుడతారు. ఒక ఏజ్ వచ్చాకనే వాడు ఒక లిరిక్ రైటర్ అవ్వాలా, ఒక డైరెక్టర్ అవ్వాలా, క్రికెటర్ అవ్వాలా, ఏదైనా ఒక ఏజ్ వచ్చాక పుట్టడంతోనే బ్యాట్ పెట్టుకొని హాస్పిటల్ నుంచి బయలుదేరరు. నేను పుట్టగానే 7 మొదలు యాక్షన్ అన్ను. అది ఒక పరిపక్వత, ఒక ఏజ్, కెరీర్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత జరిగే పనులు. ఫస్ట్ మళ్ళీ ఆడియన్స్ నేను నా సినిమాని ఆడియన్స్ లాగే చూస్తాను. నేను ఎడిటింగ్లో అంత దారుణంగా ఎడిట్ చేసినా ఇక్కడ బోర్ ఫీల్ అవుతాను టీచర్. ఫస్ట్ సినిమా ప్రేక్షకులే కదా, మనం ప్రేక్షకులు అయ్యాకే దర్శకులు కదా. అయితే ఇప్పుడు మీరు సినిమాని ఆడియన్గానే చూసాను నేను. అదే ఆడియన్, మీరు ఎడిట్ టేబుల్ మీద తీసిన
కంటెంట్లోంచి ఫుటేజ్లోంచి హౌ మచ్ పర్సంటేజ్ మీరు వదిలేసి ఉంటారు సార్? హార్డ్లీ ఒక 10-15%. 10-15%. నా ఫస్ట్ హాఫ్ అన్ఎడిటెడ్ వర్జన్, మా డిపార్ట్మెంట్ అందరూ షాక్ అయిపోయారు. అన్ఎడిటెడ్ వర్జన్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ 119 minutes వచ్చింది. ఒక ట్రిమ్మింగ్లు, ఫ్రేమ్ ట్రిమ్మింగ్లు, కొన్ని అనవసరం చోట్ల ఇవి తీసేసి ఇట్స్ లైక్ 108-109 minutes ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్. చాలా రేసీగా, చాలా పేసీగా ఉంటుంది, ఓకే తృప్తిగా ఉంటుంది. ఓకే.